పొద్దున్నే లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో అస్సలు తోచలేదనమాట. అందుకే వేడివేడిగా సంగటి చేసి, కొబ్బరి చట్నీ అయితే చేసిచ్చేసాను. సంగటి లోపల ఇలా నెయ్యి పోసి చంపిస్తున్నాను. అది మధ్యలో చిందిపోతుందని తెలుసు. అయినా కూడా క్యారేజ్ లోపలనే ఉంటుంది కదా! అందుకనే అలా చేసిచ్చాననమాట. మీలో ఎంతమంది క్యాబేజ్ ఫ్రైని ఇలా చేసుకుంటారన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే కాదు. చాలా సింపుల్ అయిన ప్రాసెసే. ముందుగా నూనె పోసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు. మేము మంచెనపప్పు అని అలవాట్లో పొరపాటుగా అలా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. శనగపప్పుని మేము మంచెనపప్పు అంటాం. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంగువ వేసుకొని, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఆవిరికే ఉడికించుకుంటాము. దీన్ని ఉడకబెట్టి అలా చేయననమాట. ఇలా నూనెలోనే ఫ్రై చేసుకొని ఆవిరికి ఉడికించేస్తాం. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకొని, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకుంటామనమాట. ఆ పొడి వేసుకొని కలుపుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర వేసుకోవచ్చు.